హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను ఇవాళ ఫస్ట్ టైం క్రీమ్తో ఉన్న కేక్ చేశానండి. అది ఎలా ఉందో కూడా చెప్పేస్తుంది. ఎలా తయారు చేసానో చూద్దాం పదండి వీడియోలోకి. ఓకేనా? ముందుగా ఒక 3 గుడ్లు తీసుకున్నాను. నేను చేసుకున్న క్వాంటిటీకి నాకు 3 గుడ్లు పడతాయి అన్నమాట. 3 గుడ్లు బాగా బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసుకున్నాక నేను షుగర్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. షుగర్ పౌడర్ వేసుకున్నాను, బేగా మెల్ట్ అయిపోద్దని. షుగర్ పౌడరు 1 కప్ క్రీమ్ అనేది ఇలా వంపితే ఒలకూడదు, అలా ఉండాలి గట్టిగా.
చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ లోపు షుగర్ సిరప్ చేస్తున్నాను. దీనికి ఏం లేదండి, కొంచెం షుగర్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. పొయ్యి మీద అసలు దాని బబుల్స్ రాకూడదు, మరగకూడదు అన్నమాట. పంచదార కరిగిపోయినంత వరకు పొయ్యి మీద పెట్టాలి, అంతే. అయిపోయింది, ఫైన్. అయిపోయాక కేక్ని 2 చేశానండి. ఆ పై తీసేద్దాం అనుకున్నాను, తీయలేదు. ఈ షుగర్ సిరప్ అనేది చుట్టూ వేసుకొని దాని మీద క్రీమ్ రాసుకోవాలి. క్రీమ్ రాసుకొని మళ్ళీ ఇంకోటి ఉంది కదా, దాని మీద కూడా పెట్టుకొని వేసుకోవాలి. నాకు కొంచెం క్రీమ్ తక్కువైందండి, నాకు తెలియలేదు, ఫస్ట్ టైం కదా, అంచనా తెలియలేదు. నాకు వచ్చినట్టుగా ఏదో చేసేసాను. పెద్ద ఎక్స్పర్ట్ని గట్టా కాదు, ఇదే ఫస్ట్ టైం చేశాను నేను చూసి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి, 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, పిల్లలు తెచ్చుకుంటారు. అవి వేసేసి డెకరేషన్ చేసేసి అనమాట. అంతే, ఏదో నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్. బయట అలాగున్నా చాలా బాగుంది. మా అమ్మాయి చూసారా, రెడీ అయిపోయింది కేక్ కటింగ్కి. కేక్ కట్ చేసిందండి. కేక్ కట్ చేసి తింటే చాలా బాగుందండి. క్రీము బాగుంది, కేకు బాగుంది, 2 బాగా కుదిరేయండి. చాలా బాగుంది. చెప్తా చూడండి ఎలా ఉందో అనేది మీకు. చూసారా, బాగుందట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.